వెల్కమ్ టు మెటా న్యూస్. పల్నాడు ప్రాంతం ఒకప్పుడు వైసీపీకి అడ్డాగా ఉండేది. 2019 నుంచి 24 ఎన్నికలు ముగిసే వరకు పల్నాడు జిల్లాను రావణ కాష్టంలా మార్చింది వైసీపీ. విపక్షాల గొంతు నొక్కారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పల్నాడు జిల్లాలో మళ్లీ మారణహోమాన్ని సృష్టించడానికి వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారా అంటే అవుననే అంటున్నారు పోలీసులు. తాజాగా వెల్దుర్తి మండలం సిరిగిపాడు గ్రామంలో టీడీపీ వైసీపీ పార్టీలకు చెందిన గొడవ నేపథ్యంలో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల సర్కిల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా సరైన ధృవీకరణ లేని 21 మోటార్ సైకిళ్లు, కత్తులు, గొడ్డళ్ళు, గడ్డ పలుగులు, ఇనప రాడ్లు, కర్రలు, కారం నీటితో నింపిన బాటిళ్లు, బడిసెలు, గోతంతో నింపిన రాళ్లను పోలీసులు గుర్తించారు. సిరిగిపాడు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల కోసం మారణాయుధాలు దాచిపెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. నివురుగప్పిన నిప్పుల పల్నాడు మారబోతుందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలను బట్టి తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను రాజకీయ వర్గాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఓటమితో నైరాశ్యంలో ఉన్న వైసీపీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు దాళ్లకు తెగబడే ప్రమాదం ఉంది. సిరిగిపాడులో దొరికిన వివిధ రకాల మారణాయుధాలతో ఎంత ఘోరం చేయడానికైనా తెగబడతారని ఆందోళన వ్యక్తమవుతుంది. పల్నాడులో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవడంతో వైసీపీ శ్రేణులు తప్పించుకు తిరుగుతున్నారు. కొంతమంది ఊళ్ళు వదిలి హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాల్లో తలదాచుకుంటున్నారు. మళ్ళీ అదును కోసం వైసీపీ మూకలు ఎదురు చూస్తున్నాయి. గతంలో టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య ఘటన జరిగిన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుడ్డలంపాడులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో టీడీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల సీను పైన కత్తులు, గొడ్డలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. గతంలో వారంతా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారైనా ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. అయినా గత మనస్పర్ధలు వీడకుండా తరచూ గొడవలకు దిగుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుడ్డలంపాడులో శ్రీను వర్గానికి చెందిన వారు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 30 ఏళ్లుగా ఈ బజార్లో టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేదు, మీరెందుకు పెట్టారంటూ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారు శ్రీను వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. అంతకుముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి బైండ్ ఓవర్ చేశారు. అయితే శ్రీను తన తల్లి అలమేలమ్మను మాచర్ల పంపించేందుకు బస్టాండ్కు బైక్పై బయలుదేరాడు. తల్లి ఏదో వస్తువు మర్చిపోవడంతో దాన్ని తెచ్చేందుకు తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా కాపు కాచిన ప్రత్యర్థులు రాళ్లు, గొడ్డలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సీను 2 కాళ్ళు పూర్తిగా విరిగిపోయాయి. అలాగే 2 చేతులకు కూడా గాయాలయ్యాయి. తోట చంద్రయ్య హత్య తర్వాత నుంచి ఈ గ్రామంలో పోలీసులు పికెటింగ్ కొనసాగుతుంది. అయినప్పటికీ మారణాయుధాలతో దాడులకు తెగపడటం ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళన వ్యక్తమవుతుంది.
2021 మున్సిపల్ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న మీద మాచర్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇలాంటి అనేక ఘటనలతో పల్నాడు సమస్యాత్మక ప్రాంతంగా మారిపోయింది. 2024లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అలజడి సృష్టించారు. మే 13న పోలింగ్ రోజున మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో హింస చెలరేగింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. వాహనాలను తగలబెట్టారు, ఇళ్ల మీద దాడులు చేశారు. పోలింగ్ ముగిశాక మే 14న హింస కొనసాగింది. మాచర్ల నియోజకవర్గంలో దాడులకు సంబంధించి వైసీపీ కీలక నేతలపైన కేసులు కూడా నమోదయ్యాయి. పలనాడులో చేజారిన పట్టును నిలుపుకోవాలని భావిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైసీపీ కీలక నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. జగన్ పంపిన దూతల్లా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిన్నెల్లిని కలిసి తాజా రాజకీయ పరిణామాలపైన చర్చలు జరిపారని సమాచారం. పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం, పోలీస్ అధికారిపై దాడి, ఎన్నికలకు ముందు తర్వాత పల్నాడులో విపక్షాలపై దాడులకు సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్పై కేసులు కూడా నమోదయ్యాయి. కొన్నాళ్లు తప్పించుకున్న పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి జాడ ఇంకా పోలీసులకు చిక్కలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో తమ్ముడు వెంకటరామిరెడ్డి టచ్లో ఉన్నాడని, వెంకటరామిరెడ్డి హైదరాబాద్లో తన బంధువులింట్లో తలదాచుకుంటున్నారని కూడా తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబుతో పిన్నెల్లి ఏ అంశాలు ప్రస్తావించారనేది ప్రస్తుతానికి బయటకు రాకపోయినా బిగ్ స్కెచ్ వేశారని భావిస్తున్నారు. పల్నాడులో మళ్లీ వైసీపీ శ్రేణులు పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయంటున్నారు. తాజా ఘటనల నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ శ్రేణులు సానుభూతి పరులకు భరోసా కల్పించాలంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.